ప్లీజ్ నమస్తే గో. గురూజీ. నా పేరు ఝాన్సీ, విజయవాడ. నేను పద్మశ్రీ మా పిన్ని మరియు మా ఆడపడుచు ఆవిడ చెప్పటం వల్ల చేరాను. ఆవిడేమో రత్నమాల మేడం గారు చేశారు అంతకుముందు. మేమందరం ఒక సాధన చేసేవాళ్ళం గురువు గారిది 10 years నుంచి. ఆవిడ చేంజెస్ చూసి పద్మశ్రీ గారు కనుక్కొని రాజశ్రీ గారి ద్వారా మేము మిమ్మల్ని రీచ్ అయ్యాము. ఇది అయితే నేను బలవంతంగా ప్రకృతి నా చేత చేయించింది. నేను మాత్రం ఒప్పుకోను. యాక్చువల్ గా మన ఇన్నర్ ఇగో ఉంటది కదా, ఏది ఒప్పుకోని తత్వం. ప్రకృతి నాకు ఎమర్జెన్సీ క్రియేట్ చేసి, నా హెల్త్ ఎమర్జెన్సీ క్రియేట్ చేసి మీ కార్యక్రమాన్ని నేను చేసేలా చేసింది అనిపించింది. చాలా బాగుంది. ఫస్ట్ 2 days నా థాట్స్ తగ్గాయి. అప్పుడు నమ్మకం కుదిరింది. నేను చేయలేనేమో, ఒక 2 days చేసి వదిలేద్దాం, సరేలే నాకు ఇప్పుడు ఎవరు ఏమి ఏం అడ్డు లేదు కదా, ఏదైనా ఓకే కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. అప్పుడు 2 days చేశాను. అవి థాట్ తగ్గగానే కొంచెం ఓకే చెయ్యొచ్చు, ఇది చెయ్యాలి అనేది నా ఇన్నర్ లో నుంచి వచ్చింది. ఇంకా చేసేటప్పుడు నేను అంతకుముందు ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏవైతే అవన్నీ పెరిగాయి. వాటిని హ్యాండిల్ చేయటం, మీ సజెషన్స్, బ్రీతింగ్ టెక్నిక్ నాకు చాలా ఉపయోగపడింది. వాటిని హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఆ, ఇంకా ఒక అప్పుడు సెకండ్ 7 days లో నేను నడిచేటప్పుడు నా పాద స్పర్శ నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది అనమాట. కి నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది నా పాద స్పర్శ. అది నాకు చాలా, అది స్పెషల్ అన్నమాట. ఆ ఫీల్ ఎవరికి చెప్పలేము. చాలా బాగుంది. ఇంకా థర్డ్ ఫేజ్ లో కొంచెం నీరసంగానే ఉంది కానీ బాగుంది, చాలా చాలా బాగుంది. ఆ థర్డ్ ఫేజ్ అప్పుడు నేను కామ్ గా చేస్తున్నా. మా పాప వచ్చింది హాస్టల్ నుంచి. ఆమె వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే తగ్గిపోయావు, స్కిన్ బాగుంది అంత. ఆమె సర్ప్రైజ్ అయ్యి నిన్న ఆమె షేర్ చేస్తుంది తన ఇది. ఇది అందరూ ఎందుకు చేయాలి అంటే, నేను ఇంతకు ముందు చేసిన సాధనలో చెప్పింది ఏంటంటే నో డాక్టర్ నో మెడిసిన్ నేను విన్నాను అనమాట. దానికి మీ సాధన ప్రాక్టికల్ లాగా నాకు అనిపించింది. నా మనసుకు అనిపించింది ఏంటంటే, ఓకే నో డాక్టర్ నో మెడిసిన్ ఎలాగా చేయాలి అంటే, ఈ సాధన చేయటం వల్ల నో డాక్టర్ నో మెడిసిన్ ని మనం అప్లై చేసుకోవచ్చు లైఫ్ లో. నేను ఆల్రెడీ 15 years నుంచి నో మెడిసిన్. అయినా కొంచెం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మాత్రం నాకు కాన్ఫిడెన్స్ లోపల ఇన్నర్ లో నా హెల్త్ పట్ల కాన్ఫిడెన్స్ పెరిగింది. చాలా 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 థ్యాంక్ యూ గురూజీ. నేను అనుకోలేదు, నేను కంప్లీట్ చేయటం మాత్రమే ఒక అచీవ్మెంట్ నాకు. నేను ఖాళీగా ఇంట్లోనే హౌస్ వైఫ్ ని. నాకు చిన్న చిన్న పనులే నాకు చాలా కష్టంగా ఉండేవి. వీళ్ళు జడ్జిగా చేస్తూ, కండక్టర్ గా చేస్తూ వీళ్ళందరూ ఎలా చేస్తున్నారా అనుకునేదాన్ని. నాకు చాలా సహజమైన నా 2 hours వర్కే నాకు చాలా కష్టంగా ఉండేది. చూస్తానికి చాలా కామ్గా, అదే అలా ఉన్నా ఎవరన్నా హెల్ప్ అడిగితే చేయలేకపోయేదాన్ని. ఇప్పుడైతే చాలా బాగుంది. నా హెల్త్ నేను నిలబెట్టుకోగలిగాను ఈ 24 days కి. నాకు ఓకే, ఇంకా ఇంకా సెట్ అవ్వలేదు కానీ నా ఇన్నర్ లో మాత్రం కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను చక్కగా చేసుకోగలను. అందరూ ఎందుకు చెయ్యాలి అంటే, వాళ్ళల్లో ఉన్న వాళ్ళ ఎనర్జీని, ఇప్పుడైతే అంత డస్టే ఉంది గురుజీ. నా మైండ్ చాలా క్లియర్ అయింది. మైండ్ డస్టింగ్ లాగా అనిపించింది. మనం ఇల్లు ఎలా దులుపుతాం పండక్కి, మీరు ఈ దసరాకి అందరూ మైండ్లు దులిపేశారు. మళ్ళీ ఏం చెప్పకుండానే చాలా చిన్న పదాలతోనే ఆ, మీ మైండ్ని దులిపేశారు. అది చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా నా ఫ్రెండ్ ఎవరంటే మా చెల్లి వాళ్ళ అబ్బాయి. వాడు నాకు నిన్న బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఏంటి అంటే, పెద్దమ్మా మీరు శారీ కట్టుకొని అటు వస్తుంటే 20 years బ్యాక్ లాగుంది మీరు అని నా లైఫ్ లో పెద్ద కాంప్లిమెంట్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్.